నమస్తే, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. నా పేరు రూహి. ఈ రోజు బులెటిన్ అప్డేట్ చూద్దాం. దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనలు, నీట్ పరీక్షా వివాదం, యువత ఆందోళనపై బీజేపీ నాయకుడు బక్కా జడ్సన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీక్ ఒక్కటే కాకుండా దేశంలో వివిధ అంశాలపై పేరుకుపోయిన అసంతృప్తి కారణంగానే యువత రోడ్డెక్కిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఖరిపైన ఆయన విమర్శలు గుప్పించారు. చెప్పండి అన్న, ఏంటి అసలు ఈ రోజు జంతర్ మంతర్లో ఆ దాడులు, వాళ్ళ లాఠీ చార్జీలు, అసలు పోలీసులేనా? అసలు ఏంటి, ఒక విద్యార్థులు చనిపోయారని వాళ్ళ పేరెంట్స్ అక్కడికి పోయి ఏదో ధర్నా చేద్దామంటే ఇంత దమనకాండ అవసరమా అసలు? యాక్చువల్గా అది ఒక నీట్ పేపర్ లీకే కాదు. ఈరోజు వివిధ రకాలుగా ఫ్రస్ట్రేషన్ అయిన వాళ్ళు, ఓట్ చోరీ ఒక దిక్కు, ఓట్ల ఈవీఎంలను ఆధారం చేసుకొని జరుగుతున్న ఒక దిక్కు, పెట్రోల్ రేట్లు ఒక దిక్కు, అన్ని కలుపుకొని కలగలిపి నీట్ రూపకంగా ఒక అవకాశం దొరికింది. ఎట్లన్నా కానీ దీని సంగతి చేయాలనే కామన్ మ్యాన్, ఆమ్ ఆద్మీ ఎవరి చేతులు లేరబ్బా, ఇండివిజువల్గా వస్తున్నారు. మన హైదరాబాద్కి వెళ్ళి దాదాపు 150 మంది 19 తారీఖు ట్రైన్ ఎక్కిపోయారు. అక్కడ ముఖాలు చూస్తే పరేషాన్. రాజకీయం కాదు వాళ్ళు, ఏ పార్టీ కాదు, కామన్ వాళ్ళు. సెకండ్ క్లాస్లలో ఒక్కొక్క సీట్లలో ముగ్గురు నలుగురు ఇరికిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఒక మూమెంట్ అట్లా వస్తుంది. ఆ మూమెంట్ తిరగబడి తిక్కలేసిపోయింది. ఇవాళ ఎవరి చేతులు లేరు, ఎవరు నడపరు. ఇవాళ పోలీసులతోని మీరు ఇంకోటి కొట్టుడు కాదు, వాళ్ళ ఫైరింగ్ చేయడానికి కూడా రెడీగా ఉండే. రేణుకా చౌదరి గారు అక్కడ పోయినప్పుడు ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతుంది, లోపల గన్లు పెట్టుకొని ఉన్నారంట. అది తెలిసి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు రాలే. కేసీ వేణుగోపాల్ అనేటోడు, జయరాం రమేష్ అని కూడా బయటికి వెళ్ళాలి, ఆపోజిషన్ లీడర్. వెళ్ళకుంటే ఈమె పోయాలి, ఏమైతే ఎవరు బయటికి పోలే. అది యాప్కు పేరు వస్తుందనో ఏందో పోలే. పాపం ఈమె పోయింది. అక్కడ పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు కొట్టుడు, ఫైరింగ్ ఆర్డర్ కోసం వెయిటింగ్, నెక్స్ట్ కాలువాలని కూడా. అలా బయట గుండాలను, బౌన్సర్లను తీసుకొని వచ్చి, వాళ్ళకు ఐడి కార్డులు లేవు, ఏం లేవంట, బౌన్సర్లను, బాడీ బిల్డర్లను, జిమ్ నడిపేటోళ్ళను వాళ్ళ లాఠీలు ఇచ్చి, ఆ లాఠీలకు మూలలంట పెట్టి అట్లా ఇష్టం వచ్చినట్టు కొట్టినా కానీ 20 తారీఖు అంటే 21 తారీఖు ఇంకా జనం పెరిగిండ్రు. అంటే మళ్ళీ ఉద్యమం కూడా అక్కడికి వెళ్ళిపోయి అన్ని మెట్రోపాలిటన్ క్యాపిటల్స్కి వచ్చేసినాయి. మీరు బాంబేకి పోయింది, వెస్ట్ బెంగాల్ పోయింది, బీహార్ పోయింది, అంటే పోయింది. కాబట్టి ఈరోజు కంట్రోల్ చేసే పొజిషన్లా పోలీసు కూడా లేరు. ఇక ఈరోజు నిన్న ఒక కానిస్టేబుల్ మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. నాసిక్ జిల్లా సిన్నార్ పట్టణంలోని ఎంఐడిసి బైపాస్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ లారీ ఒక్కసారిగా అదుపు తప్పి వంతెనపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదం అక్కడ సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా నమోదైంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనలో డ్రైవర్ పరిస్థితి, ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. రాజీనామా అనంతరం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు బీజేపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ సన్మానించిన సభ్యులు ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో సభ ప్రాంగణాన్ని మారుమోగించారు. Thank you.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదని బక్కా జడ్సన్ వ్యాఖ్యానించారు. దేశంలో ఎప్పుడైతే అవినీతి పెరిగిపోతుందో అప్పుడు ప్రజలు తిరగబడతారని ఆయన అన్నారు. అయోధ్య నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందంటూ ఆయన ఆరోపణలు చేశారు. తిరుగుబాటు అయింది. ఇలా అనేక అంశాలపైన జనం మాట్లాడుతారు. జనాల మీలాంటి జర్నలిస్టులు చాలా మందికి మైకులు పెట్టి అడిగారు, అవునా కదా? ఈరోజు ఆ ప్రశ్నలన్నిటికీ ఈరోజు వాళ్ళు ఒకటేసారి వచ్చిన కంటే వాళ్ళు కట్టలు దిగిపోయింది. ఇక ఒక పేపర్ లీక్ అనేది కాదు బ్రదర్. నువ్వు ధర్మేంద్ర ప్రధాన్ అంటే రాజీనామా చేసిన ఈ మూమెంట్ ఆగదు. ఇక ఇది మోడీ తిప్పాలని మీరు అన్నట్టుగా 360 కోణంలో ట్రై చేశారు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసినాం అనుకుంటున్నారు. ఎందుకంటే విద్యార్థులు చెప్తున్నారు ఎక్కడ కూడా మా వార్త రావట్లేదని. అదేవిధంగా సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్స్ అంటే క్రియేట్ చేసుకుంటే టెలిగ్రామ్ లాంటి ఛానల్స్ కూడా తీసేద్దాం అనుకున్నారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా అంటే ఇంత స్ట్రాంగ్గా ఉన్నారంటే ఏమై ఉంటుంది? అంటే ఇంటర్నేషనల్ ఫండింగ్ అని అంటున్నారు, ఏమన్నా అయి ఉంటుందా? లేకపోతే టెర్రరిజం అని అంటున్నారు. అంటే ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళే ఏంది పార్లమెంట్ ముట్టడికి కావచ్చు అడిగి వస్తారని కూడా మాటలు చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు శ్రీలంకలో చేసింది వాళ్ళు టెర్రరిస్ట్లా, నేపాల్లో చేసిన టెర్రరిస్ట్లా, బంగ్లాదేశ్లో చేసిన టెర్రరిస్ట్లా. ఇది ఎప్పుడైతే అవినీతి పెరిగిపోతుందో అప్పుడు జనం తిరగబడతారు. ఇవి ఇప్పుడు కాదు కదా, ఎప్పటిలో ఉన్నాయి. రాజుల కాలంలో కూడా ఉన్నాయి. హిట్లర్ అసలు ఊరేసుకొని చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయాడు? సూసైడ్ ఎందుకు చచ్చిపోయాడు? అది ఆ టైం వచ్చేసింది. అట్లా మీరు తెగదాకా గుంజేరు. ఇవాళ అయోధ్య మన రాముడు అంటాం, మనం చేస్తాం, రామ్ మందిర్ కడతాం, అలా దొంగతనం చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే అక్కడ రూలింగ్ గవర్నమెంట్, అక్కడ రూలింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ వాడు ఉన్నారు కాబట్టి దొంగతనం జరిగిందని అంటారు. లేదంటే మా సొమ్మ అంటే ఇంత తీతిరి మాటలు, ఇంత లోతిరి మాటలు మాట్లాడుకుంటే ఎవరు అనుకుంటారు చెప్పు? తొండి మాటలు, మొండి మాటలు. కాబట్టి జనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చిన తర్వాత వాళ్ళు నీ అబద్ధాలు విని 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 ఇది ఇవాళ ఒక ప్రెస్ మీట్ లేదంటుంది. ఇప్పుడు నీ 12 ఏళ్లలో ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. నువ్వు ఏం నెహ్రూ కంటే గొప్పని అని చెప్పుకుంటావు. ఇవాళ ఏది కట్టినావు? నువ్వు బిహెచ్ఎన్ నువ్వు కట్టినావా? యూనివర్సిటీ నువ్వు కట్టినావా? IIIT నువ్వు కట్టినావా? IIT నువ్వు కట్టింది ఏమున్నది చెప్పు? లేక మందిర్ కట్టిన అందులో కూడా దొంగతనం చేయబట్టే మా హిందువుల మేము దొంగతనం చేసుకుంటాం. ఒకప్పుడు మొఘల్ రాజులు వచ్చి దొంగతనం చేసుకునేది. అర్థంటే ఈరోజు మీరే దొంగలైనప్పుడు మళ్ళీ మీరు వాళ్ళ వీళ్ళ మీద దొంగలు ఎక్కడిది? 2019లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమం కారణం కాదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు. బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ వైఖరిగా చెప్పడం సరికాదన్నారు. కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు చేసినంత మేలు మరెవ్వరూ చేయలేదని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రజలు కోరడంతోనే ఆయన ఓట్లు వచ్చాయని, కాపు ఉద్యమం వల్ల టీడీపీ ఓడిపోయిందనే వాదనలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. టీడీపీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు అవి వ్యక్తిగత అభిప్రాయాలేనని స్పష్టం చేయడం మంచిది కాదని వర్మ సూచించారు. 2019 ఓటమికి కారణాలు ఏదైతే చెప్పారో బోండామ్మ గారు, అది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్పింది ఏంటంటే, ఈవేళ నిజంగా నిస్వార్థంగా ఇచ్చిన మాట ప్రకారం కాపుల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాపు రిజర్వేషన్లు అవనండి, ఈడబ్ల్యూఎస్లోంచి కాపు కార్పొరేషన్ అవనండి, విదేశీ విద్య అవనండి, స్వయం ఉపాధి అవనండి, కాపు భవనాల నిర్మాణం అవనండి, ఇన్ని ఉన్నాయి. ఒకటి మీరు చెప్పుకోగలరా జగన్మోహన్ రెడ్డి గారు? లేదు. అల్టిమేట్గా ఏంటంటే పద్మనాభం గారు స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి ఎవరో కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఆ కమ్యూనిటీ గురించి పోరాడిన మాట వాస్తవం, అందులో తేడా లేదు. ఏదైనా ఆ కమ్యూనిటీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం, ఇందులో తేడా లేదు. కాపుల కోసం ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రకాల అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారి గురించి యావత్ తెలుగుదేశం పార్టీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న అందరం మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది. నిజాలు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఒకసారి మర్చిపోతారు. కాపుల అభివృద్ధికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి కులాలు ఉండవు. ఏ కులం వెనకబడి ఉందో దాని మీద ప్రేమతో అభివృద్ధి ఆర్థికంగా నిలబెట్టడానికి చూస్తారు. చంద్రబాబు నాయుడు ఒక్కడే కాపుల కోసం పెద్దపీట వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటు రిజర్వేషన్లో కానీ, ఇటు కాపు కార్పొరేషన్ నిధుల్లో కానీ
విదేశీ విద్య ఇవ్వడంలో కానీ, అలాగే స్వయం ఉపాధి యూనిట్స్ ఇవ్వడంలో కానీ, కాపు భవనాల నిర్మాణంలో కానీ ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మరి కాపులకి అండగా నిలబడ్డ నాయకుడు చంద్రబాబు నాయుడు. టీజీపీఎస్సీకి చెందిన ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు హైదరాబాద్ లోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై నడి రోడ్డుపై కనిపించడం కలకలం రేపింది. 2018 వసతి గృహ సంక్షేమాధికార పోస్టుల పరీక్షలకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లలో అభ్యర్థుల వివరాలుండడంతో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకోగా టీజీపీఎస్సీ 3 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. విద్యాశాఖ మంత్రులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా వరుసగా విద్యాశాఖ మంత్రులు వివాదాల్లో చిక్కుకున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన ప్రస్తుత కేంద్ర విదేశాంగ మంత్రి ప్రహ్లాద్ జోషికి అలాంటి పరిస్థితి రాకూడదని ఆకాంక్షించారు. గత 5 విద్యాశాఖ మంత్రుల రాజకీయ పరిస్థితి అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. प्रहलाद जोशी जी को मैं शुभकामना देना चाहता हूं, मगर जो एजुकेशन मिनिस्टर जो भी बना, देखो स्मृति ईरानी जी, प्रकाश देवदेकर जी, ऐसे पीछे पीछे ढूंढते जाओ, धर्मेंद्र प्रधान जी, हर किसी का किस्मत खराब ही हो गए. मैं ये चाहता हूं प्रहलाद जोशी का किस्मत खराब ना हो जाए. अब पांच एजुकेशन मिनिस्टर्स को आप कंटिन्यूसली देखो. क्यों सर? फिर जेनजी को बनाने की बात कर रहे हैं सर. आप बोलो क्यों आपको తుంగతుర్తి రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త నెలకొంది. మందుల సామేల్ అనుచరులు తమపై దాడికి పాల్పడ్డారని, ప్రాణాలు తీసేందుకు కూడా ప్రయత్నించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరుడు ఆరోపించాడు. తుంగతుర్తిలో మందుల సామేల్ అరాచకాలపై ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా బయటకు లాగి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తుంగతుర్తిలో ఎంపీ చామల అనుచరులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మందుల సామేల్ తో పాటు ఆయన అనుచరులపై పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై, మందుల సామేల్ మాట్లాడుతున్న మాటలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విషయంలో ఏదన్నా పొరపాట్లున్నా, మంచి చెడ్లున్నా క్షమాపణ చెప్పుకోవాలి. పార్టీ విషయంలో కోల్ రోజు మీటింగ్ పెట్టుకోవాలి. బహిరంగంగా పడొద్దని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి అందరు అయిపోయి బయటికి వెళ్తుండే మందుల సామేలు ఆయన రౌడీ మూకలు, ఆయన పంపిన రౌడీ మూకలు వచ్చి నన్ను, కందుకూరు అంబేద్కర్ను చంపడానికి మా మీద హత్యాయత్నం చేశారు. అరే ప్రతి అంశంలో మమ్మల్ని టార్గెట్ చేసి ఇది చేస్తుంటే మరి మేము ఎందుకు చేయాలి? ప్రజలంతా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఎమ్మెల్యే ప్రయారిటీ ఫస్ట్, వీళ్ళ ప్రయారిటీ ఫస్ట్ అంటే మరి ఎమ్మెల్యే మమ్మల్ని చంపుతుంటే కూడా మేము ఈ పార్టీలో ఉండి ఎమ్మెల్యే కిందనే బతకాలా? ఏం చేయాలి? ఏమంటే ఇప్పుడు గాదర్ కిషోర్ కుమార్ మమ్మల్ని చంపించే, మందుల సామేల్ మమ్మల్ని చంపిస్తే మా పరిస్థితి ఏంది? రాజకీయాలు చేయొద్దు, ఈ పార్టీలో ఉండొద్దు అంటే మేము సపాగా నవ్వుకుంటాం. తుంగతుర్తి ఈ సమస్యల పరిష్కారం ఇన్ఛార్జ్ ఉన్న తుంగతుర్తి ప్రజలైనా, తెలంగాణ ప్రజలైనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వైద్యులతో చికిత్స వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న డాక్టర్ మమతతో మాట్లాడిన కేటీఆర్ ఎవరైనా సీనియర్ డాక్టర్ అందుబాటులో ఉంటే అంబులెన్స్ లో వెంటనే రావాలని కోరారు. ఈ విషయాన్ని కేసీఆర్ గారు వ్యక్తిగతంగా కోరారని కూడా ఆయన తెలిపారు.
9 times కేసీఆర్ గారు ఆయన స్వయంగా రిక్వెస్ట్ చేయమన్నారు. చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సీనియర్ శ్రమ అనుకోకండి. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీస్ చర్యలకు నిరసనగా ముంబైలో యువత పెద్ద ఎత్తున రోడ్డెక్కింది. శివాజీ పార్క్ వద్ద భారీ సంఖ్యలో చేరుకున్న యువత విద్యార్థులపై జరిగిన దాడికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన కేసులపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ఈ నిరసనతో ముంబైలో జెన్సీ ఉద్యమం మరింత ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. Hello everybody, so I am at Shivaji Park and you can see there is a sea of humanity here. There is, on a Sunday morning, there are people here in thousands. And when I ask them, they are not happy with Dharmendra Pradhan's resignation only. They want complete accountability. They want a complete overhaul. People have posters of Gadkari, Nirmala Sitharaman, Amit Shah, Modi. Most importantly, people are angry that there is no accountability for the students who were brutalized at the Jantar Mantar protest in Delhi. I think this is just the beginning of something really big happening in the country. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ టు ఆకాశం న్యూస్.